వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రివ్యూ కార్నర్. ఈ వీడియోలో స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీ సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ట్రైలర్ అయితే ఇవాళ సోనీ అండ్ మార్వెల్ కలిసి రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ విషయానికి ఇవాళ వీడియోలో రివ్యూ చేసుకుంటే ట్రైలర్ అసలే లిటరలీ ఫ్యాబులస్. మనం ప్రీవియస్గా ఒక షార్ట్ చేసాం. స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీ సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అనేది 4:35 PM ఇవాళ రిలీజ్ అవబోతుంది అని ముందు రోజే మనం ప్రిడిక్ట్ చేసి అయితే చెప్పాం. అయితే అది కరెక్ట్గా 4:35 PM సోనీ అండ్ మార్వెల్ కలిసి అయితే రిలీజ్ చేశారు. అండ్ ట్రైలర్ అయితే మాత్రం లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రైలర్లో పర్టికులర్లీ టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ తను ఏ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాడో ఈ ట్రైలర్లో ఫెంటాస్టిక్గా చూపించారు. అండ్ ఆల్సో మనం కొన్ని గమనించుకుంటే పీటర్ పార్కర్కి తన యొక్క ఆర్గానిక్ వెబ్బింగ్ని ఈ యొక్క సీన్లో పర్టికులర్లీ అయితే చూపించారు. అండ్ అది కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. అది మనం ప్రీవియస్లీ మన షార్ట్ వీడియోస్లో అప్డేట్ ఇవ్వడం జరిగింది. మెయిన్లీ మార్వెల్ అండ్ సోనీ ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవుతారు అంటే ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీ అనేది మోస్ట్ ప్రాబ్లీ చాలా అంటే చాలా హైప్ ఉంది. అయితే ఈ మూవీ సంబంధించి ఇలాంటి ఫస్ట్ లుక్ ట్రైలర్ని ఎలాంటి ఎంగేజ్మెంట్ లేకుండా ఎలాంటి హైప్ లేకుండా సడన్గా దింపడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్గా కనబడింది. ఎందుకంటే స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీ అనేది నో వే హోమ్ మూవీ తర్వాత వస్తున్న అండ్ ఈవెంట్స్కి బిగ్గర్గా మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వస్తున్న ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీని ఇంత అఫీషియల్గా ట్రైలర్ని రిలీజ్ చేశారు కాబట్టే ఇప్పుడు కొంచెం మార్వెల్ ఫ్యాన్స్ స్లో అయ్యారు. అండ్ ఇంకా మెయిన్లీ ట్రైలర్లో ఎవరెవరు కనబడబోతున్నారు అనేది క్యారెక్టర్స్ని అయితే చూపించడం అయితే జరిగింది. దాంట్లో టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ తను అయితే ప్లే చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ పనిషర్ క్యారెక్టర్ అండ్ బ్రూస్ బ్యానర్ అయితే కనబడ్డాడు. ఈసారి మనకి హల్క్ క్యారెక్టర్లో అయితే కాకుండా తను బ్రూస్ బ్యానర్గానే హ్యూమన్ ఫామ్లో అయితే మనకి ఈ ట్రైలర్లో కనబడ్డాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జెండియా క్యారెక్టర్ యాజ్ ఏ ఎంజేగా అండ్ తన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్న నెట్ క్యారెక్టర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ట్రైలర్లో పర్టికులర్లో అయితే కనబడడం జరిగింది. బట్ ఇక్కడ థ్రిల్లింగ్ విషయం ఏంటి అంటే ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేయని కొన్ని సీన్స్ని ఈ మీ యొక్క ట్రైలర్లో అయితే చూపించడం జరిగింది. అయితే కొన్ని సస్పీషియస్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. వాటి ఫేస్ని రివీల్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ వాయిస్లో వాటి యొక్క వాయిస్ని ఇస్తూ చాలా సస్పెన్స్ని అయితే పెంచారు. అండ్ టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ తను ఏదైతే సిచ్యువేషన్ని ఎదుర్కొంటున్నాడో పర్టికులర్లీ ఈ ట్రైలర్లో చూపించారు. మేబీ ఇక్కడ ఒక్కనొక సీన్లో హల్క్ వర్సెస్ స్పైడర్-మ్యాన్ సీన్ని మోస్ట్ ప్రాబ్లీ రిఫరెన్స్ ఇచ్చేసినట్టుగా అయితే కనబడింది. మరి ఇది ఫుల్ బ్రేక్ డౌన్ కావాలి అనుకుంటే మనం రేపు ఈవినింగ్ పెడుతున్న వీడియోని అయితే చూడండి. అప్పుడు మీకు క్లారిటీ అయితే వస్తుంది దీని మీద. అండ్ నెక్స్ట్ పనిషర్ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మెయిన్లీ పనిషర్ క్యారెక్టర్ని చూపించిన సిచ్యువేషన్లో కొన్ని వెహికల్స్ని అయితే చూస్తాం కదా. యాక్చువల్లీ అవి మూవీ షూటింగ్ తీస్తున్న టైంలో అఫీషియల్లీ కొన్ని గ్లిప్స్ని మార్వెల్ అండ్ సోనీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అవే సీన్స్ని ఇక్కడ ట్రైలర్లో అయితే ఇన్పుట్ చేశారు. అండ్ ఆ యొక్క సీన్స్ పర్టికులర్లీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. యాక్షన్ మాత్రం ఈసారి ఈ మూవీలో డెప్త్లీ ఎలాంటి డౌట్ లేకుండా హైలో అంటే హైలోనే ఉంటుంది. అయితే మరి ఈ స్పైడర్-మ్యాన్ బ్రాండెడ్ మూవీ ట్రైలర్లో మనం ఒక క్యారెక్టర్ని అయితే మిస్ అవుతున్నాం. అదే మన షాడీ సింగ్ ఏ క్యారెక్టర్కి కాస్ట్ అయిందో ఆ కనీసం తన ఫేస్ని కూడా రివీల్ చేయకుండా ఈ యొక్క పర్టికులర్ ట్రైలర్లో అయితే రిలీజ్ చేశారు. మరి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. మరి తను ఆ క్యారెక్టర్లు ప్లే చేస్తుందా, మరి ఏ క్యారెక్టర్లో తను కనబడుతుందా అనేది మనం ట్రైలర్ అనేది ఫుల్గా బ్రేక్ డౌన్ చేసుకున్న తర్వాతే అర్థమవుతుంది. నేనైతే దీనికి 100 అయితే ఇచ్చేస్తా. అంత బాగా ఉంది. కాబట్టి రేపు వస్తున్న వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వమాకండి. మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ 100. టాటా.